హాయ్ ఫ్రెండ్స్, ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా అన్నీ పచ్చి వేసి చేసిన కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీని ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. తగినంత చింతపండును వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇంకా ఎండు కొబ్బరి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరిని వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా అంటే మెత్తగా పట్టుకోవాలి ఈ కొబ్బరిని. ఇంకా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి ఉప్పు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు అన్నీ ఒకేసారి వేసేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. చూడండి, మధ్యలో ఇంకా తిరగకపోతే ఇంకా చింతపండు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఇంకా బౌల్లోకి తీసుకొని ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదా ఆనియన్స్, ఇంకా అవి కూడా వేసేసి కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులోకి ఆమ్లెట్ అయినా, వడియాలైనా, వడలైనా సూపర్గా ఉంటాయి. ఇది పెరుగన్నంలోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా వాటర్ వేసి నీళ్ళలో నానబెట్టుకున్న రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.